హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా బ్యాక్ యార్డ్లో మేము డిఐవైగా ఒక గార్డెన్ బెడ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. సో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఎక్కడ కొనుక్కున్నాము, ఎలా తీసుకున్నాం అన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మా దగ్గర హోమ్ డిపో ఉంటుందన్నమాట. సో వీ కెన్ ఫైండ్ ఆల్మోస్ట్ ఆల్ హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఎస్పెషలీ వుడ్ కూడా చాలా వెరైటీస్లో దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళి ఏ వుడ్ బాగుంటుంది, ఎంత సైజ్ కావాలి అని చెక్ చేస్తూ సెలెక్ట్ చేసుకున్నాము. బెస్ట్ పార్ట్ ఏంటంటే అక్కడ మీరు మెజర్మెంట్స్ చెప్తే దే విల్ కట్ ద వుడ్ ఫర్ యూ అనమాట. సో మనకి ఎక్స్ట్రా వర్క్ ఏమీ ఉండదు, సూపర్ ఈజీ అండ్ ఫాస్ట్. సో మేము కావాల్సిన పీసెస్ అన్ని సెలెక్ట్ చేసి కార్ట్లో వేసుకొని అక్కడ స్టాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చాక వీ ఎక్స్ప్లెయిన్ ద సైజెస్ అండ్ నెంబర్ ఆఫ్ పీసెస్ వీ నీడ్ అనమాట. సో వాళ్ళు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని అక్కడ నీట్గా కట్ చేసి ఇస్తారు అనమాట. ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోద్ది, హానెస్ట్లీ నో టెన్షన్ అట్ ఆల్ అనమాట. అండ్ ఫైనలీ మేము వుడ్ సెలెక్ట్ చేసేసుకున్నాము. ఇక్కడ అండ్ సెలెక్ట్ చేసేసుకొని 2 వుడ్ స్టిక్స్ తీసుకున్నాం, మాకు 2 బెడ్స్ కావాలి కాబట్టి. సో ఈ స్టిక్స్ని కార్ట్లో వేసేసుకొని అక్కడ స్టాఫ్కి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాము. మాకు ఏ సైజ్ కావాలో, ఎన్ని పీసెస్ కావాలో క్లియర్గా చెప్పాము. సో వాళ్ళు మెజర్మెంట్స్ వేసుకొని చాలా నీట్గా అండ్ ఈజీగా వుడ్ని కట్ చేసి ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తుంటే మనకి ఏ షేప్ కావాలన్నా ముందే మెజర్మెంట్స్ ఉంటే వాళ్ళు పర్ఫెక్ట్గా కట్ చేసి ఇస్తారనమాట. సో కట్ అయిపోయిన తర్వాత ఇంకో 2 ఐటమ్స్ కొనుక్కున్నాము. ఆ తర్వాత లాస్ట్ బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళాము. ఏంటి అంటే ఈ వుడ్స్ కట్ చేసేసుకున్నాం కాబట్టి దాని సైడ్ కవర్ చేసే పార్ట్స్ కొనుక్కుందామని చెప్పి ఇంకో చోటకు వెళ్ళాము.
బెడ్ కార్నర్స్‌కి యూజ్ అయ్యే బ్లాక్స్ కొనుక్కుందామని, ఇంకా స్టోన్స్ లాగా ఉంటాయన్నమాట అవి కొనుక్కుందామని ఆ సెక్షన్‌కి వెళ్ళిపోయాము. సో, ఇవి ఎలా యూజ్ అవుతాయంటే, ఆ బాక్స్‌లో ఉన్న హోల్స్ అన్నీ వుడ్ స్టిక్స్‌తో పెట్టేస్తే అది ఆటోమేటిక్‌గా సైడ్‌కి కనెక్ట్ అయిపోతుంది. సో, ఎక్స్‌ట్రా వర్క్ ఏమీ ఉండదు. సూపర్ ఈజీ సెటప్ అనమాట. నాకు చాలా నచ్చుద్దిది. సో, మాకు ఎన్ని పీసెస్ కావాలో మేము నోట్ ప్యాడ్‌లో నోట్ చేసుకుంటూ కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. సో, ఎక్స్‌ట్రా అవ్వకూడదు అండ్ తక్కువ కూడా అవ్వకూడదని చెప్పి. సో, మళ్ళీ రావాల్సిన అవసరం లేకుండా వన్ టైమ్‌లో కంప్లీట్ చేసుకుందామని చెప్పి. సో, అక్కడ ఇంకో స్మాల్ ఐడియా కూడా వచ్చింది. అది కూడా కాలిక్యులేట్ చేసి ఎన్ని కావాలో తీసుకోవాలని చెప్పి అన్నీ కింద పెట్టి చూస్తూ ఉన్నామనమాట. సో, బేసిక్‌లీ ఇవే మెయిన్ ఐటెమ్స్. వుడ్ స్టిక్స్, కార్నర్ బ్లాక్స్ అండ్ థర్డ్ వన్ ఏంటి కొనుక్కున్నామంటే, గ్రాస్ లేదా అన్‌వాంటెడ్ ప్లాంట్స్ గ్రో కాకుండా బేస్‌కి వేసే షీట్ కొనుక్కున్నాము. నాకు ఎగ్జాక్ట్ నేమ్ తెలీదు. మేబీ వీడ్ బ్యారియర్ క్లాత్ అనుకుంటా అది. సో, అది కూడా తీసుకున్నాము. మీన్‌వైల్ మా బేబీ ఇక్కడ భువి పాప అండ్ వాళ్ళ పిన్ని మంచిగా క్యూట్‌గా ఆడుకుంటున్నారు. ఫైనల్లీ అన్ని కార్ట్‌లో వేసేసుకొని బిల్లింగ్ సెక్షన్‌కి వెళ్ళి బిల్లింగ్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ దెన్ ఎవ్రీథింగ్ నీట్‌లో కార్‌లో లోడ్ చేసేసామన్నమాట. సో, నెక్స్ట్ వీడియోలో మేము ఇవన్నీ ఎలా సెటప్ చేసాము, ఫైనల్ గార్డెన్ బెడ్ ఎలా వచ్చింది అనేది డీటెయిల్‌గా చూపిస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ హానెస్ట్‌లీ గైస్, నాకు గార్డెనింగ్‌లో పెద్దగా ఎక్స్‌పీరియన్స్ లేదు. జస్ట్ బేసిక్‌గా స్మాల్ బెడ్స్ చేసుకొని మింట్, స్పినాచ్ అలాంటివి వేసుకుందామని చెప్పి గ్రో చేసుకుందామని అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.